హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి. ఇవి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి జాబ్స్ నోటిఫికేషన్స్ కానీ అలా కాకుండా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ నుంచి ఏదైనా రిలీజ్ అయినా కానీ ఆ ఇన్ఫర్మేషన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 1267 పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇవి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 17వ తారీఖున లాస్ట్ డేట్. అయితే ఇవి మొత్తంగా 1267 పోస్టులు కూడా 10 కేటగిరీల్లో పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు అవి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి ఏజ్ ఎంత ఉంది అనేవి ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఈ మొత్తం కూడా డిసెంబర్ 1వ తారీఖు వరకు ఉన్న వేకెన్సీస్ ప్రకారం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులు అనేది ఇంకొంచెం పెరగొచ్చు తగ్గొచ్చు అనేది నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అది ఒకసారి చూస్తే అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ ఇవి 150 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సేల్స్ మార్కెటింగ్ ఇన్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి సేల్స్ మార్కెటింగ్లో. అలాగే ఏజ్ వచ్చేసరికి 24 to 34 అంటే 24 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ ఇన్నాడు ఆఫీసర్ అన్న ఇప్పుడు మేనేజర్ కేటగిరీలో 50 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. వీటికి ఏజ్ వచ్చేసరికి 26 to 36 మధ్యలో ఉండాలి. అలాగే సేల్స్ మార్కెటింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే మేనేజర్ సేల్స్లో మేనేజర్ కేటగిరీ. అలాగే ఇవి పోస్టులు వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉన్నాయి, 450 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి వచ్చేసరికి ఏజ్ 24 to 34. అలాగే సేల్స్ ఇన్ మార్కెటింగ్, అలాగే ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ సెక్టార్లో 341 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అలాగే వీటికి ఏజ్ వచ్చేసరికి 24 to 42, 42 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే ఐటీ సెక్టర్ అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వీటిలో 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఇటు వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఇవి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 22 to 37. అలాగే ఫెసిలిటీ మేనేజ్మెంట్ వీటి పోస్టులు వచ్చేసరికి 22 ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 22 to 37, 37 ఏజ్ లోపల ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ బీటెక్. అలాగే కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఈ పోస్టులు వచ్చేసరికి 30 ఉన్నాయి. వీటిలో ఏజ్ వచ్చేసరికి 29 to 42. అలాగే ఎంబీఏ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్స్ సెక్టార్లో 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 27 to 45. అలాగే క్వాలిఫికేషన్ ఎంబీఏ. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇందాక ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవి మొత్తంగా 177 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 27 to 37. అలాగే బిఈ బీటెక్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీసర్ ఇవి వచ్చేసరికి 25 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 24 to 37. వీటికి క్వాలిఫికేషన్ బిఈ బీటెక్ బీఎస్సీ కంప్యూటర్స్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకో. ఈ 10 కేటగిరీల్లో కూడా ఇంకా సబ్ కేటగిరీలో ఉన్నాయండి. ఇవి ఇంకా పూర్తిగా డీటెయిల్డ్గా మన డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అవి నోటిఫికేషన్ చూసి మనం ఏ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా చూసి మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో అది చూసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇవి మొత్తం కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే కాదు. వీటికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏఐసిటిఈ అప్రూవల్ ఉన్న కాలేజీ నుంచి ఏఐసిటిఈ అప్రూవల్ ఉన్న యూనివర్సిటీ నుంచి మీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అలాగే ఈ 1267 పోస్టులు కదా
ఒక్కొక్కరు 2, 3 అలా అప్లై చేద్దాం అనుకుంటే అలా కాదండి, ఒక అభ్యర్థి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. అలాగే వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ ఎస్టీలకి 5 years ఉంది, ఓబీసీలకి 3 years ఉంది. అలాగే ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకి ఉమెన్స్కి 100 rupees, అలాగే జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి 600 ఉందండి. ఇది నాన్ రిఫండబుల్. అలాగే వీటికి వచ్చేసరికి ఇంపార్టెంట్ నోట్ వచ్చేసరికి సిబిల్ స్కోరు 650 అండ్ అబోవ్ మెయింటైన్ చేయాలండి. ఇది ఒకటి గమనించండి. అప్లై చేయాలనుకున్న వాళ్ళు సిబిల్ స్కోర్ 650 అండ్ అబోవ్ హెల్తీగా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు. అలాగే దీనికి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసరికి 1 year ఉంది. అలాగే వీటికి సర్వీస్ బాండ్ 3 years అనేది రాయాల్సి ఉంటుంది. దయచేసి గమనించి, ప్రొబేషన్ పీరియడ్ 1 year, సర్వీస్ బాండ్ 3 years. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి ఏ బ్యాంక్ ఎగ్జామ్ కైనా కామన్గా ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషను, ఇంటర్వ్యూ అనేది కామన్గానే ఉంటుంది. అలాగే ఎగ్జామ్ వచ్చేసరికి 150 questions, 225 marks. అలాగే టైం వచ్చేసరికి 150 minutes. దయచేసి గమనించండి, 150 questions, 225 marks, 150 minutes. దయచేసి గమనించండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందండి, 1/4 నెగిటివ్ మార్కింగ్. అలాగే 4 సెక్షన్లు, ఈ 150 questions కూడా 4 సెక్షన్లు ఉంటాయి. 4 సెక్షన్లో కూడా మినిమం ప్రతి సెక్షన్కి వచ్చేసరికి 40% అనేది కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. దయచేసి గమనించండి. ఇటు ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా, ఇవి పోస్టింగ్లు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా వాళ్ళు పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. బ్యాంక్ రిక్వైర్మెంట్ని బట్టి ఏ బ్యాంకులో అయితే ఏ బ్రాంచ్లో అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ బ్రాంచ్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉండొచ్చు. అలాగే వీటికి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా మీద ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు, వైజాగ్, ఈ 2 సెంటర్లో, ఈ 2 ఏరియాల్లో వైజాగ్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఇచ్చారండి. దయచేసి గమనించండి.